హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో chapter-6 7th క్లాస్లోని రేషియో అండ్ అప్లికేషన్స్ నేర్పిస్తాను. ఓకేనా? రేషియో అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ 3/2 అనే ఒక ఫ్రాక్షన్ ఉందనుకోండి, దీన్ని 3:2 అని రాసుకోవచ్చు. ఓకేనా? 3 పైన న్యూమరేటర్, మధ్యలో ఈస్ట్ సింబల్ అండ్ 2, దీన్నే ఏమంటారంటే రేషియో అంటారు. ఈ రేషియో 5:6 అని అనుకోండి, దీని ఫ్రాక్షన్లో కూడా మార్చుకోవచ్చు, 5/6 అని కూడా. దీన్నే సింపుల్గా రేషియో అంటారు. ఇలా ఈస్ట్ ఫామ్లో ఉన్నదాన్ని రేషియో అంటారు. మీకు సమ్స్ చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. Exercise-1 చూడండి, చాలా చాలా సింపుల్ ఆన్సర్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 110? ఎక్స్ప్రెస్ యువర్ ఆన్సర్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఓకేనా? ఈ 100కి 10కి రేషియో ఎలాగ చూడండి. రేషియో ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 100:10. దీన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. ఈ రేషియో చూడండి, ఈ రేషియోకి ఎన్ని జీరోస్ ఉంటే అని క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 0 ఉంది, 0 ఉంది, క్యాన్సిల్. 1 ఉందంటే క్యాన్సిల్ అవ్వచ్చు కదంటే అలా కాదు, లాస్ట్లో జీరోస్ ఉంటేనే మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. సో ఎంత మిగిలింది? 10:1. ఇంతే ఆన్సర్. చాలా సింపుల్. ఓకేనా? సెకండ్ సమ్ చూడండి. సుధా హ్యాస్ 5 rupees మనీ విత్ రాధా ఈజ్ 3 times ద మనీ విత్ సుధా. సుధా దగ్గర 5 rupees ఉన్నాయి, రాధా దగ్గర దీనికన్నా 3 times ఎక్కువ ఉన్నాయి. హౌ మచ్ మనీ డస్ రాధా హ్యావ్? రాధా దగ్గర ఎంత మనీ ఉన్నట్టు? అందులో ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇది చూడండి. సుధా దగ్గర ఎంత ఉంది మనది? సుధా హ్యాస్ మనీ. ఓకేనా? సుధా హ్యాస్ మనీ ఎంత? 5 rupees. రాధా హ్యాస్ మనీ ఎంత ఎక్కువ? 3 times ఎక్కువ, అంటే 3 into 5 ఎంత? 15 rupees ఉన్నాయి రాధా దగ్గర. ఇప్పుడు ఫస్ట్ చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ రాధా మనీ అండ్ సుధా మనీ? రాధా మనీకి సుధా మనీకి రేషియో ఎంత? అందులో ఫస్ట్ది 2లో ఫస్ట్ది ఇక్కడ రాసిన చూడండి, వర్కింగ్. రేషియో ఆఫ్ రాధాస్ మనీ అండ్ సుధాస్ మనీ. ఓకేనా? ఎంత? 50:5. ఇది క్యాన్సిలేషన్ అవుతుంది ఒకే టేబుల్, అంటే 5 1s are 5 3s are క్యాన్సిల్ అయింది కదా. సో ఆన్సర్ ఎంత? 3:1. అంతే, అయిపోయింది, డన్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సుధా మనీ అండ్ రాధా మనీ? మళ్ళీ రేషియో ఆఫ్ ఏంటి? సుధా మనీకి రాధా మనీకి రేషియో ఆఫ్ రివర్స్లో, సుధాస్ మనీ అండ్ రాధాస్ మనీ ఎంత? దీన్ని 5:15. మళ్ళీ ఒకే టేబుల్ క్యాన్సిల్ అవుతాయి కదా, 5 1s are 5 3s are ఎంత వచ్చింది ఆన్సర్? 1:3. అయిపోయిందా? చాలా సింపుల్. నెక్స్ట్ థర్డ్ సమ్. డివైడ్ 96 chocolates బిట్వీన్ రాజు అండ్ రవి ఇన్ ద రేషియో ఎంత? 5:7. టోటల్ చాక్లెట్స్ ఎంత మనం రాసుకోండి ఫస్ట్. టోటల్ చాక్లెట్స్ ఈక్వల్ టు ఎంత? 96. రేషియో ఆఫ్ రాజు అండ్ రవి ఎంత? 5:7. ఓకేనా? ఇప్పుడు మనం వాటిని డివైడ్ చేయాలి విడివిడిగా. రాజు పార్ట్ ఎంతో ఫస్ట్ డివైడ్ చేయాలంటే ఈ రెండింటిని ప్లస్ చేయాలి. 5 + 7 ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇప్పుడు రాజు పార్ట్ని మనం డివైడ్ చేయాలి. రాజు పార్ట్ ఎంత? రాజుది 5. టోటల్ ఎంత వచ్చింది? 12 కదా, 12 వేస్తాం. రాజు పార్ట్ 5 కాబట్టి 5. రెండు టోటల్ రేషియో ఎంత? 12 × 96. ఇప్పుడు క్యాన్సిలేషన్, 12 1s are 12 8s are పక్క పక్కన ఎప్పుడు క్యాన్సిల్ అవ్వవు, పక్క పక్కన ఎప్పుడు ఇంటూ అవుతాయి. ఓకేనా? 5 8s are 40 చాక్లెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రవి పార్ట్ ఎంత? 7/12 × 96. 12 1s are 12 7 8s are 56 చాక్లెట్స్ ఉన్నాయి. అంతే, డన్, అయిపోయింది. ఈ సమ్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి కదా. ఫోర్త్ సమ్ చూడండి. టోటల్ లెంత్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ AB ఈస్ 38 centimeters. ఏ పాయింట్ X ఆన్ ఇట్ డివైడ్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 9:10. ఈ పాయింట్ X ఉంది కదా, ఇది డివైడ్స్ ఎక్కడ? రేషియోగా 9:10. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ AX XB. AXకి ఎంతో, XBకి ఎంతో మనం చేయాలి. సేమ్, ఇది కూడా సేమ్ ప్రాసెస్. వర్కింగ్ చెప్తాను రాయండి.
నేను వర్కింగ్ రాయను. టోటల్ లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్, ఓకేనా, ఉంది నేను రాసేస్తాను మళ్ళీ. టోటల్ లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఎంత? టోటల్ లెంత్ 38 సెంటీమీటర్స్. ఇప్పుడు రేషియో ఆఫ్ టూ లెంత్స్, రేషియో ఆఫ్ టూ లెంత్స్ ఎంత? 9:10. ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఆ రెండింటిని ఏంటి ప్లస్ చేయాలి కదా, టోటల్ పార్ట్స్ 9 + 10 ఎంత? 90. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ మనం చేయాలి. ఏఎక్స్ పార్ట్ ఎంత? ఎక్స్ 9/19 × 38. 19 × 1 = 19, 9 × 2 = ఎంత? 18 సెంటీమీటర్. సేమ్ ఎక్స్బి పార్ట్, ఎక్స్బి పార్ట్ ఎంత? 10 టోటల్ 19, 38, 19 × 1 = 10, 2 = 20 సెంటీమీటర్స్. అంతే, ఈజీగా ఉంది కదా. ఫిఫ్త్ సమ్ చూడండి. టోటల్ మనీ ఎంత ఉంది? 1,60,000 ఈజ్ డివైడెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ షేర్? అంటే అందరికన్నా తక్కువ. సేమ్ ఇవే ప్రాసెస్. టోటల్ మనీ ఎంత ఉంది? ఇదిగోండి, టోటల్ మనీ 1,60,000 ఉంది. రేషియో ఎంత? 3:5 ఉంది. ఇప్పుడు టోటల్ పార్ట్స్, ఓకేనా, టోటల్ పార్ట్స్ చేయండి. 3 + 5 = ఎంత? 19. సారీ, 3 + 5 19 ఏంటి? 8, ఓకేనా. 3 + 5 8. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్ 3/8 = 1,60,000. 8 × 1 = 8, 20,000. 8 × 20,000 ఎంత? 1,00,000. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా అంతే. ఎంత? 5/8 = 1,60,000. 8 × 1 = 8, 20,000. 5 × 20,000 ఎంత? 1,00,000. సో స్మాలర్ దెన్ మొత్తం ఎంత వచ్చేసింది? ఇది 1,00,000 కాదు, 3 × 2 = 6, 60,000. చిన్న కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఓకేనా. ఇప్పుడు స్మాలెస్ట్ పార్ట్ ఎంత? ఫస్ట్ పార్ట్. సో స్మాలర్ షేర్ ఎంత? 60,000. నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూడండి. టు మేక్ గ్రీన్ పెయింట్, మనం గ్రీన్ పెయింట్ తయారు చేయాలి. ఏ పెయింట్ మిక్సర్ ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్. గ్రీన్ పెయింట్ రావాలంటే ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్ కలిపితే గ్రీన్ పెయింట్ వస్తుంది. ఎంత రేషియో ఇచ్చాడు? 3:2. ఇఫ్ యూజ్ 12 లీటర్స్ ఆఫ్ ఎల్లో పెయింట్, ఎల్లో పెయింట్ మనం ఎంత యూజ్ చేసామంటే 12 లీటర్స్, అండ్ బ్లూ పెయింట్ ఎంత యూజ్ చేసామో మనం చెప్పాలి. రేషియో ఆఫ్ వర్కింగ్ చూడండి. రేషియో ఆఫ్ ఎల్లో పెయింట్ అండ్ బ్లూ పెయింట్ ఈక్వల్ టు ఎంత? 3:2. ఎల్లో పెయింట్ ఎంత కలిపాడు? 12 లీటర్స్ కలిపాడు, ఓకేనా. 12 లీటర్స్ అనేది ఎల్లో పెయింట్ కలిపాడు. ఇప్పుడు మనం చూడండి, ఫస్ట్ పార్ట్ ఎంత? 3x = 12 మనకు వచ్చింది. 2x ఎంతో మనకు తెలీదు. ఇప్పుడు ఫస్ట్ 3x కనుక్కుంటే 2x తెలిసిపోద్ది. ఇప్పుడు x వాల్యూ ఏంటి? 12/3. 3 × 1 = 3, 4 = x వాల్యూ 4 వస్తుంది. ఇదే x వాల్యూని 2లో వేస్తే సరిపోద్ది, ఓకేనా. ఇక్కడ రాస్తున్నాను. 2 × x = 4. 2 × 4 = 8. సో టోటల్ ఎంత? 8 లీటర్స్. బ్లూ పెయింట్ ఎంత వచ్చేసింది? 8 లీటర్స్ వచ్చింది. నెక్స్ట్ సెవెంత్ సమ్. ఏ రెక్టాంగిల్ మెజర్ 40 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ లెంత్ అండ్ 20 సెంటీమీటర్స్. విత్ ఎంతో తెలియాలి. ఫైండ్ ద రేషియో లెంత్ టు ద విత్. లెంత్ ఎంతో, మొత్తం టోటల్ రెక్టాంగిల్ మెజర్ ఎంత? 40 ఇచ్చాడు, ఓకే. లెంత్ అండ్ విత్, ఓకే. ఇది ఈ రెక్టాంగిల్ మెజర్లో లెంత్ అండ్ విత్ ఎంత? 40 and 20. వీటిని ఏంటంటే రేషియోలో మనం చెప్పాలి. లెంత్ ఎంత ఇచ్చాడు? 40 సెంటీమీటర్స్. విత్ ఎంత ఇచ్చాడు? 20 సెంటీమీటర్స్, ఓకేనా. ఇప్పుడు రేషియో ఆఫ్ లెంత్ అండ్ విత్ 40:20. 0కి 0కి పోయింది. 2 × 1 = 2, 2 = 2. సో 2:1 అంతే.
చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి. నాకు టైం అస్సలు కుదరట్లేదు, దానివల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మీకు కొంచెం నెమ్మదిగా మీరే వీడియోని పాస్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి చేసుకుంటూ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? లెంత్ ఎంత ఉందో విత్ అదే. దీన్ని రేషియోలో అంటే 40:2. 0కి క్యాన్సిల్ అవుతుంది. 2 1 జార్ 2 2 జార్. నెక్స్ట్ 8th sum. The speed of a garden snail is 50 meters per hour and that of the cheetah is 120 kilometers per hour. Find the ratio of speed. ఓకేనా? గార్డెన్ స్టైల్ పర్ అవర్కి ఎంత 50 meters వెళ్తుంది. అదే చిరుత ఎంత వెళ్తుంది? 120 kilometers per hour వెళ్తుంది. ఆ రెండింటిని మనం రేషియోలో చెప్పాలి. వర్కింగ్ అనేది చూడండి, నేను చెప్తాను. స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేల్. ఓకేనా? మీరు రాయండి. స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేల్ ఈక్వల్ టు ఎంత? 150 meters. మళ్ళీ చెప్తాను, స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేల్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ద స్పీడ్ ఆఫ్ చీతా. ఓకేనా? ద స్పీడ్ ఆఫ్ స్పెల్లింగ్ కూడా ఇక్కడ ఉంది. ద స్పీడ్ ఆఫ్ చీతా ఈక్వల్ టు ఎంత? 120 kilometers per hour. ఓకేనా? ఇప్పుడు లాస్ట్లోని రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేల్ అండ్ చీతా. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ గార్డెన్ స్నేల్ అండ్ చీతా ఎంత? 50 meters is to 120 kilometers. ఇప్పుడు మనం దీన్ని, ఇది మీటర్స్ ఇది కిలోమీటర్స్లో ఉన్నాయి. 2 మీటర్స్లో అయినా మార్చుకోవాలి, 2 కిలోమీటర్స్ అయినా మార్చుకోవాలి. 1 kilometer ఈక్వల్ టు ఎంత? 1000 meters. ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను, వర్కింగ్ ఒకటే మీకు నోట్తో చెప్పాను. 1 kilometer ఈక్వల్ టు 1000 meters. సో ఇప్పుడు 120 kilometers ఈక్వల్ టు ఎంత? 120 into 1000 చేయాలి. ఎంత? 120 into 1000 1,20,000 meters. ఇప్పుడు 2 మీటర్స్లోకి మారిపోయినాయి. ఇప్పుడు మనం కనుక్కోవాలి. 50 meters ఈక్వల్ టు 1,20,000 meters. 0కి పోయింది. ఇప్పుడు 5 1s are 2,400. 1:2,400 అంతే. చూడండి ఇప్పుడు ఫైండ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ అవర్ క్లాస్. మీ క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో దానికి రేషియో రాయాలి. ఎలా అంటే చూడండి, చెప్తాను. చిన్నది రాస్తా. మీ క్లాస్లో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది ఉండొచ్చు? మీకు నచ్చిన నెంబర్ వేసుకోండి. 19 అనుకోండి, 19. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు మీ క్లాస్లోని? 11 అనుకోండి. రేషియో ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఏం లేదు, 19:11. గర్ల్స్ అండ్ బాయ్స్ అన్నాను కదా, సో 11:19. గర్ల్స్ ఎంతమంది? 11 కదా, 11:19. బాయ్స్ అండ్ గర్ల్స్ అయినా రాసుకోవచ్చు, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డోర్స్ అండ్ నెంబర్ ఆఫ్ విండోస్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్. మీ క్లాస్ రూమ్కి ఎన్ని అంటే డోర్స్ ఉన్నాయి, ఎన్ని విండోస్ ఉన్నాయి చూడండి. నెంబర్ ఆఫ్ డోర్స్ ఎన్ని? ఒకటే ఉందమ్మా. క్లాస్ కనుక్కోండి, 1. నెంబర్ ఆఫ్ విండోస్ ఎన్ని? ఒక 2 అనుకుందాం. సో దీనికి రేషియో. ఓకేనా? రేషియో ఆఫ్ డోర్స్ అండ్ విండోస్ ఎంత? 1:2 అంతే అయిపోయింది. ద రేషియో ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ నెంబర్ ఆఫ్ నోట్ బుక్స్ విత్ యూ. ఇది మీరు ట్రై చేయండి. ఓకేనా? మీ దగ్గర ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో కౌంట్ చేసి చూడండి. నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ సమ్ నెంబర్ వేసుకోండి. నెంబర్ ఆఫ్ నోట్ బుక్స్ సమ్ నెంబర్ వేసుకోండి. రేషియో ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఈక్వల్ టు ఈ నెంబర్స్ని ఈజ్ టు అని రాసేస్తే వచ్చేస్తుంది, మీకే వస్తుంది. ఓకేనా? చాలా ఈజీ. దీంతో ఈ వీడియో అనేది అయిపోయింది. చాలా ఫాస్ట్గా చెప్పాను. అర్థం కాకపోతే నేనేం చేయలేను, నాకు టైం కుదరక ఇలా చెప్పేస్తున్నాను. దయచేసి నాకు క్షమించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.